తెలంగాణ మలిదశ పోరాటంలో విద్యార్థులు అసలు ఎవరి పిలుపు లేకున్నా వారంతకు వారే స్వయంగా వచ్చి ఉద్యమాలలో పాల్గొన్నారు. ఎంతో సపోర్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మాది, మేము కాపాడుకోవాలి, మేము సాధించుకోవాలనేసి విద్యార్థులు తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడారు. అలాంటి వారిలో శాతవాహన విద్యార్థులు కూడా ముందున్నారు. శాతవాహన జేఏసీ ఫౌండర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఆ రోజు ఉద్యమ సమయాలలో విద్యార్థుల పాత్ర ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది? ఆ రోజులలో మన తెలంగాణ ప్రాంతం సీమాంధ్ర నాయకుల యొక్క పాలకుల చేతుల్లో బందీగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా తీసుకుపోతున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు దాని గురించి ఒక వ్యూహరచన చేసి ఎలాగైనా సరే మనకు తెలంగాణ రాష్ట్రం కావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలని ఒక స్లోగన్ తోటి ముందుకు పోయి రాష్ట్రాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేసిన సందర్భాలలో దానికి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మా శాతవాహన యూనివర్సిటీ, అదే కరీంనగర్ జిల్లాలో ఉత్తర తెలంగాణ భవన్లో ఈ యొక్క దీక్షా దివాస్ ఇదే నవంబర్ మాసంలో ఆమర నిరాహార దీక్షకు పూనుకొని సిద్దిపేటకు వచ్చి సిద్దిపేట దగ్గర చేసిన సందర్భంలో ఆ కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు అందరూ కూడా దీక్షకు పూనుకున్నారు. విద్యార్థులే కాదు, విద్యార్థులతో పాటు అన్ని గ్రామాల్లో అందరూ కూడా నిరాహార దీక్షలు కావచ్చు, ఆమరణ దీక్షలు కావచ్చు, రైలు రోకోలు, ధర్నాలు, వంట మార్పులు, ఇలా అనేక కార్యక్రమాలు చేసి ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఈ ప్రపంచ పటంలో ముందుండే విధంగా ఉద్యమించినటువంటి తీరు అమోఘం, అద్భుతం ఆ రోజులలో. సో కరీంనగర్ జిల్లానే అది పోరాటాల పురిటిగడ్డ కాబట్టి అక్కడి నుంచి వెళ్ళే ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఆనాడు కేసీఆర్ గారు సుతా ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు కరీంనగర్ ప్రజలు కూడా అతన్ని కడుపులో పెట్టి చూసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉద్యమం చేసినా ప్రతి ఒక్క యావత్ తెలంగాణ ప్రజానికం సపోర్టుగా, అంటే అతనికి ఆదరణ వచ్చే విధంగా కూడా ముందుకొచ్చిన సందర్భాలు మనం చూసినాం. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా 1200 మంది విద్యార్థులను చంపినటువంటి పరిస్థితి అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈనాడు ఈ 9.5 ఏళ్లలో తెలంగాణ ప్రాంతం సువర్ణ అక్షరాలతోటి సుభిక్షంగా ఉంటుంది కేసీఆర్ గారి పరిపాలనలో. కానీ ఇప్పుడు సీమాంధ్ర పాలకుల యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ రావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మళ్ళీ తెలంగాణ ప్రాంతం 9.5 ఏళ్ల కింద ఎట్లా ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంపదను కానీ మళ్ళీ కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం, యొక్క కుటిల బుద్ధి అనేది చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే ముమ్మాటికి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ప్రజలు కూడా చాలా విశ్వాసంగా ఉన్నారు, విశ్వాసంగా కనబరుస్తున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సందర్భంగా ఎలాగైనా సరే మనం కేసీఆర్ గారిని ముందు తీసుకుపోవాలి. మళ్ళా గడ్డు రోజులు తీసుకురావద్దు, పాత రోజులు తీసుకురావద్దు. 60 ఏళ్ళ పాలనలో వాళ్ళు 60 ఏళ్ళు పరిపాలన కొనసాగించడంలో అప్పటికే మనకు చాలా ఇబ్బంది అయింది. కానీ ఇప్పటికీ ఈ 10 ఏళ్లలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సో అలాగే విద్యార్థి మిత్రులారా, ఇప్పటికి ఒక అపోహ అనేది ఉన్నది. నిరుద్యోగులు చాలా మంది కూడా, ఎందుకంటే ఉద్యోగాలు లేవనటువంటి ఒక బాధతోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ వాస్తవానికి మనకు ఉద్యోగ క్యాలెండర్ తోటి, జాబ్ క్యాలెండర్ తోటి చాలా ఉద్యోగాలు వేసినప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరిని? నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ అధికార దాహంతో, అధికార తాపంతో ఎలాగైనా సరే వాళ్ళకి ఎక్కడి పోయినా ఏం దొరుకుతలేదు. ఒక చిన్న సాకేందయ్యా అంటే ఇప్పుడు దళితులు బ్రహ్మాండంగా ఉన్నారు, రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, అందరూ బాగున్నారు. కానీ కేవలం ఒక నిరుద్యోగులకు చిన్నగా వాళ్ళకి ఏం చేసిన ఒక రాజకీయ చిచ్చు పెట్టి ఆ రాజకీయం ద్వారా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరయ్యా అంటే రాజకీయ నిరుద్యోగులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, బీజేపీ పార్టీలో నాయకులు. సో ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఒక కుట్రలను మనం తిప్పికొట్టాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే కొలులు కూడా వస్తాయి. మనం కొట్లాడింది అందుకు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ దివా దీక్షను కూడా మనం, ఎందుకంటే ఈ దీక్షా దివాస్ అనేది అది మామూలుది కాదు. ఆనాడు ఎందుకంటే ఇదారక అన్నయ్యలు చెప్పినట్టుగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వత్తుడో అనేటువంటి ఒక నినాదంతో ఈనాడు ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేలా ఉద్యమం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము అధికారికంగా కూడా మొత్తం దేశమంతా కాదు, ప్రపంచం అంతా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పండుగ చేసుకోవాల్సిందే కోరుచున్నాను.